ఉందని దిగులు పడకునేస్తమా దానికి చేర్చుదారులు కూడా ఉంటాయిగా. భారమంతో ఉందని బాధపడకునేస్తమా బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా. సాగర మదనం మొదలవగానే విషమే వచ్చింది, విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది, కష్టాల వారిని దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలుచుకుంటే సాధ్యమిది, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది. ఎదిగిన కొద్దీ వదలమని అర్థమందులో ఉంది. చెమట నీరు చెందగా నుదుటి రాత మార్చుకో, మార్చలేనిదేది లేదని గుర్తుంచుకో. పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో, మారిపోని కథలే లేవని గమనించుకో. తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ రాతను నువ్వే రాయాలి. నీ ధైర్యాన్ని దర్శించి దైవాలు తలదించగా, నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాన్ని తరించగా, నీ సంకల్పానికి ఆవిరి సైతం చేతులెత్తాలి. అంతులేని చేతలకి ఆది రోజు కావాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది. ఎదిగిన కొద్దీ వదలమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తోంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కడు